ఈరోజు వీడియోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి డిస్కషన్ చేద్దాం. అయితే ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఒక స్పెల్లోనే మ్యాచ్ను తిప్పగలడు. ఇంకా హార్దిక్ పాండ్యా చూసుకున్నట్లయితే కెప్టెన్ ప్లస్ ఫినిషర్. వాంకెడేలో బ్యాటింగ్ పవర్, హై స్కోర్ అండ్ వచ్చే ఛాన్స్ ఉంది స్కోర్. ఇంకా ఎంఐ దగ్గర మ్యాచ్ని ఒక్క ఓవర్లో మార్చే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ముంబై ఇండియన్స్ వీక్నెస్ వచ్చేసి టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు, టీంలో కన్సిస్టెన్సీ లేదు. ఇంకా పేపర్ మీద స్టార్ట్ టీం కానీ గ్రౌండ్లో మాత్రం క్లిక్ అవ్వడం లేదు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ గురించి ఒకసారి చూద్దాం. లక్నో సూపర్ జెయింట్స్ స్ట్రెంగ్త్ వచ్చేసి పవర్ ప్లే, బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఇక మొహమ్మద్ షమి ప్లస్ యంగ్ బౌలర్ కాంబినేషన్, ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ స్ట్రాంగ్. ఎంఐపై డామినేషన్. ఎల్ఎస్జి మొదట 6 ఓవర్లోనే గేమ్ను కంట్రోల్ చేస్తుంది. ఇక ఎల్ఎస్జి వీక్నెస్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ పూర్తిగా ఫ్లాప్. రిషబ్ పంత్ అండ్ నికోలస్ పూరన్ ఇంకా ఫామ్లో లేరు. పెద్ద స్కోర్ చేస్ చేయడంలో కొంచెం డౌట్ అయితే ఉంది. బౌలింగ్ కూడా బాగానే ఉంటుంది. అయితే బ్యాటింగ్ మాత్రం పూర్తిగా బ్లాక్ అయ్యింది. ఇక కీ బ్యాటిల్ వచ్చేసి ఈ మ్యాచ్లో అసలు ఫైట్ ఇదే. జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ రిషబ్ పంత్, ఇంకా ఎంఐ బ్యాటింగ్ వర్సెస్ ఎల్ఎస్జి పవర్ ప్లే బౌలింగ్. ఇక ఈ రెండు బ్యాలెన్స్ ఎవరు గెలుస్తారో, ఈ రెండు బ్యాలెన్స్లో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. ప్రిడిక్షన్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే మొదట బ్యాటింగ్ చేస్తేనేమో 180+ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది ముంబైకి. ఇక ఎల్ఎస్జి చేజింగ్ చేస్తే చాలా కష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎంఐ స్లైట్ అడ్వాంటేజ్, కానీ ఒక మిస్టేక్తో గేమ్ మారిపోతుంది. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది, మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు మీ మనసులో? సో కింద కామెంట్ చేసి చెప్పండి.